నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చదువు చెప్పే గురువుపై పిడిగుద్దులు, విద్యార్థి విపరీత బుద్ధి. పేదల భూములపై సోలార్ పంజా, రెవెన్యూ తీరుపై సిపిఐ ఆగ్రహం. మదనపల్లిలో ఘనంగా రాజంపేట పార్లమెంటు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, తరలివచ్చిన సిద్ధవటం టీడీపీ శ్రేణులు. మాధవరంలో చలివేంద్రం ప్రారంభం. నిద్రలో ఉన్న అంగన్వాడీలపై పోలీసులు విరుచుకుపాటు. నాలుగు సార్లు టెండర్లకు పిలిచినా స్పందించని కాంట్రాక్టర్లు, అధికారుల అలసత్వమే కారణమా? సింగనమలలో సెగలు రేపుతున్న సిపిఐ విమర్శలు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సెక్రటరీ, రుద్రవరంలో దోమల బెడదకు చెక్. నాడు గురువు కనిపిస్తే భక్తితో తల వంచేవారు. నేడు అదే గురువుపై విద్యార్థులు పిడిగుద్దులు కురిపిస్తున్నారు. అక్షరాలు నేర్పిన చేతులతోనే అదే చేతులతో గురువుపై దాడికి దిగుతున్నారు. చదువుల తల్లి కోవెలలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిపై ఒక విద్యార్థి వీరంగం సృష్టించాడు. పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవ్వాల్సిన సదరు విద్యార్థి విచక్షణ కోల్పోయి టీచర్పై దాడికి దిగాడు. విద్యార్థి దాడితో సదరు ఉపాధ్యాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి, భయానికి గురయ్యారు. ఈ ఘటనతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు షాక్లోకి వెళ్లారు. బడిలో ఏమిటి ఈ పాడు బుద్ధులు? ఒకప్పుడు ఉపాధ్యాయుడిని చూస్తే క్రమశిక్షణతో వణికిపోయే విద్యార్థులను చూశాం. కానీ నేడు పరిస్థితి తలకిందులయ్యింది. టీచర్లు విద్యార్థులను మందలించాలన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొంది. చదువు నేర్చుకొని ఉన్నత శిఖరాలకు చేరాల్సిన విద్యార్థులు ఇలా దారి తప్పి నేర ప్రవృత్తి వైపు మళ్లడం ఆందోళనకరం. రేపు పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థి ఈరోజు ఇలాంటి ఘాతుకానికి పాల్పడి తన బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. విద్యాశాఖ అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఎందుకు రాయను కొడతా ఆ జోన్ ఎట్ట కొట్టాడు? ఏరా దేనికి రా? విధానం ఏంటి అసలు? తెలీదు రే ఎందుకురా విధానం? అట్లా కాదు, అసలు తప్పు కదా. మాట్లాడినట్టు ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవటం ఎందుకురా? అసలు తప్పు కదరా అది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో భూ ప్రకంపనలు రేగుతున్నాయి. పేదలకు చెందిన అసైన్మెంట్ భూములను సోలార్ కంపెనీలకు కట్టబెడుతున్నారంటూ రెవెన్యూ అధికారులపై సిపిఐ నిప్పులు చెరిగింది. దశాబ్దాలుగా పట్టాలు చేతిలో ఉన్న భూమి చూపని అధికారులు ఇప్పుడు కంపెనీల కోసం జేసీబీలతో పనులు మొదలుపెట్టడంపై బాధితులు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిఘా 2 ప్రతినిధి రామన్ అందించడం జరిగింది. పేదలకు అన్యాయం చేస్తూ సోలార్ కంపెనీలకు భూములు దారాదత్తం చేస్తారా అంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర రెవెన్యూ యంత్రాంగాన్ని హెచ్చరించారు. బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని పగుళ్లురాళ్లపల్లె రెవెన్యూ పొలాల్లో జరుగుతున్న భూ భాగవతంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2007లోనే సుమారు 101 మంది ఎస్సీలకు అప్పటి ప్రభుత్వం డీకేటీ పట్టాలు ఇచ్చింది. కానీ ఏళ్లు గడుస్తున్నా అధికారులు మారినా ఆ పేదలకు భూమి ఎక్కడ ఉందో చూపించడంలో అధికారులు విఫలమయ్యారు. కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకుని రెవెన్యూ యంత్రాంగం ఇప్పుడు ఏకంగా 153 ఎకరాల భూమిని సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టుకు అప్పగించడం వెనుక భారీ కుంభకోణం ఉందని సిపిఐ ఆరోపిస్తోంది.
పలుగురాళ్లపల్లె, పాపిరెడ్డిపల్లె గ్రామాల్లోని పేదలు, ముఖ్యంగా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన రైతులు 30 నుండి 40 ఏళ్లుగా ఈ భూములను నమ్ముకుని జీవిస్తున్నారు. కనీసం నష్టపరిహారం ఊసే లేకుండా దౌర్జన్యంగా జేసీబీలతో పనులు చేయించడంపై గాలిచంద్ర మండిపడ్డారు. పేదలు గట్టిగా మాట్లాడలేరనే ధీమాతో అధికారులు కంపెనీ ప్రతినిధులతో కుమ్మక్కయ్యారని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. బాధితులకు న్యాయం జరగకుంటే భూములను కాపాడుకునే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ప్రభాకర్తో పాటు పెద్ద ఎత్తున భూ బాధితులు పాల్గొన్నారు. ఎన్నికలప్పుడు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాము, ఇంటి స్థలం ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, పెన్షన్ ఇస్తాము, గ్రామీణ నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేస్తాము, ఆర్థికంగా వాళ్ళకు చేయూతను అందిస్తాము, దళితుల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ వాళ్ళు ఎక్కడన్నా చూడు, జిల్లాలో ఎక్కడైనా సరే అదనంగా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 1 ఎకరా భూమి దళితులకు ఇచ్చినటువంటి దాఖలాలే లేకపోగా దళితుల చేతుల్లో ఉన్నటువంటి దళితులకు చట్టబద్ధంగా కేటాయించినటువంటి భూములపైన టార్గెట్ చేసుకొని ఇవాళ వ్యాపారానికి బరి తెగించేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. ఎక్కడైనా ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నటువంటి అసైన్మెంట్ కానీ లేకపోతే డీకేటీ భూములు కానీ ఉంటే వాళ్లకు ప్రతి సంవత్సరము గుత్త చెల్లించి ఆ లీజు అగ్రిమెంట్ ప్రాతిపదికన సోలారు లేకపోతే ఇతర ప్రయోజనాల కోసం సేకరించేటువంటి పరిస్థితి ఉంటే, కానీ దళితుల విషయంకి వచ్చేటప్పటికీ ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి హెచ్చరిక లేకుండా, ఎలాంటి పరిహారం లేకుండా, ఎలాంటి సహాయం లేకుండానే అడ్డగోలుగా భూములు తీసుకోవడం అనేటువంటి చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఒకవైపేమో మైదుకూరు ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు పేదల కోసం, అర్హులైనటువంటి పేదల కోసం నేను కృషి చేస్తున్నానని చెప్పి ఒకవైపు చెప్తా ఉంది. ఇంకోవైపు పేదలకు ఇచ్చినటువంటి భూములను, దళితులకు ఇచ్చినటువంటి భూములను లాక్కోవడం అనేటువంటిది చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతాము. దీన్ని కలెక్టర్ దృష్టి కూడా తీసుకొని పోతాము, అవసరమైతే రెవెన్యూ మంత్రి దృష్టి కూడా తీసుకొని పోతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈరోజు మదనపల్లిలోని రామతులసి కన్వెన్షన్ హాల్ వేదికగా రాజంపేట పార్లమెంటు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత హట్టహాసంగా జరిగింది. రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ చమతి జగన్మోహన్ రాజు పిలుపు మేరకు ఆయన ఆదేశాలను అనుసరించి సిద్ధవటం మండలం నుండి పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం నుండి పాల్గొన్న వారిలో అద్లూరి నాగమునిరెడ్డి, రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు పెగడ హరిప్రసాద్, మాధవరం 1 యూనిట్ కన్వీనర్ కంబం కొండవీటి సింహం, సీనియర్ నాయకులు టక్కోలి డీలర్ శంకర్, వీరారెడ్డి పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కమిటీతో కలిసి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. కార్యకర్తల కోలాహలం, జై తెలుగుదేశం నినాదాల మధ్య ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఒక పండుగలా సాగింది. శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారు, షాజహాన్ బాషా గారు, అదేవిధంగా రాజంపేట, కోడూరు, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు రూపానంద రెడ్డి గారు, చల్లాబాబు గారు, జగన్మోహన్ రాజు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఎంతో గట్టిగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చూశా. చెరువు నంబర్లపల్లి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా
ఈరోజు పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణానికి భాగంగా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న శుభవాసి ప్రసాద్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎండలు మండిపోతున్నాయి. బాణుడి బగబగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయం. కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చోటు చేసుకుంది. మన ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీటి కేంద్రాన్ని చలివేంద్రాన్ని సిద్ధవటం మండలం ఎస్ఐ హారిక బుధవారం నాడు ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చిన ఎస్ఐ స్వయంగా బాటసారులకు నీటిని అందించి సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ హారిక మాట్లాడుతూ వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పక్కన పెడితే ఇలాంటి స్వచ్ఛంద సమస్యలు సామాజిక బాధ్యతగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గర్వకారణమని ఆమె కొనియాడారు. మాధవరం గ్రామ ప్రజలు మరియు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన ఊరు సేవా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ రాబోయే 3 నెలల పాటు నిరంతరాయంగా ఈ చలివేంద్రం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటిని చల్లటి మజ్జిగను అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మరియు సంస్థ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది మామూలుగా ఇంతకు ముందు లేదు మేడం. ఇక్కడ మేమే బస్ స్టాండ్ అనేసి ఇలాంటి ఒక 5-6 బెంచ్లు తయారు చేపించి మా సంస్థ ద్వారానే వేపించాము. డోనర్సే మొత్తము చేసేది మేము సేవలు. మేము ఇది మన షాప్ మేడం, లేడీస్ కార్నర్. ఇంకా అయిపోయినప్పుడల్లా మేము మారుస్తా ఉంటాం. సర్పంచ్ జానకి రామయ్య సర్పంచ్. ఇట్లా రండి మేడం, ఇక్కడికి ఇట్లా అక్కడ రండి మేడం, ఇక్కడ ఉండవు అక్కడ ఉండవు. విజయవాడ ధర్నా చౌక్ సాక్షిగా అంగన్వాడీల ఆవేదన అరణ్య రోదనగా మారింది. తమ న్యాయమైన కోరికల కోసం శాంతియుతంగా పోరాడుతున్న మహిళా వర్కర్లపై కాకీలు ప్రతాపం చూపారు. ఆదివారం తెల్లవారుజామున చీకటి మాటున పోలీసులు చేసిన దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక ధర్నా చేపట్టారు. అయితే ఆదివారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో వందలాది మంది పోలీసులు హుటాహుటిన ధర్నా చౌక్కు చేరుకున్నారు. నిరసనకారులు తేరుకొనే లోపే టెంట్లు పీకివేసి వారిని ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి చెయ్యి విరిగింది. అంగన్వాడీలు ఆర్తనాదాలు చేస్తున్నా కనికరించకుండా వారిని అరెస్ట్ చేసి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం స్టేషన్లో ఉన్న అంగన్వాడీలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమ్మలా సేవ చేసే తమపై ఇంతటి పాశవిక దాడి అవసరమా అని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో అంగన్వాడీల ఆవేదన, మేమేం నేరం చేశామని మా మీద ఇంత అన్యాయంగా దాడి చేశారు. అర్ధరాత్రి పూట ఆడవాళ్ళమని కూడా చూడకుండా టెంట్లు పీకేసి ఈడ్చుకుంటూ వెళ్లారు. మా అధ్యక్షురాలు బేబీ రాణి చెయ్యి విరిగేలా కొట్టారు. మా పొట్టకూటి కోసం మేము పోరాటం చేయడమే తప్ప. ప్రస్తుతం ఈ ఘటనపై ప్రజా సంఘాలు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంగన్వాడీలపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మార్చి 3వ తేదీ ఏకోదావన విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వేలాది మంది అంగన్వాడీ మహిళల్ని నిర్బంధంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వేకోదావన తాళ్లు చుట్టి వాటి మీద గుడ్డలు కప్పి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించడం అనేటువంటి జరిగింది. ఈ రకమైనటువంటి నిర్బంధ కాండని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంగన్వాడీ న్యాయమైనటువంటి కోరికలు, వారి జీతాలు పెంచుతామని, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించి ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వం పొరపాటు, ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే సహించం. ఎవరి మీదైనా ఇట్లా కార్మిక వర్గం మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా నిరసనలు తెలియజేయాలని యావత్ కార్మిక వర్గాన్ని సిఐటి తరఫున కోరుతున్నాం. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల మొండి వైఖరి వెరసి 2 మండలాల ప్రజల ప్రయాణం నరకప్రాయంగా మారింది. నిధులున్నా రోడ్డు వేయలేని నిస్సహాయ స్థితిలో R&B అధికారులు ఉంటే అసలు ఈ రోడ్డు పూర్తవుతుందా లేదా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిరివెల్ల మెట్ట నుండి గోస్పాడు వరకు, అలాగే చిన్న కమ్మలూరు మెట్ట నుండి ఒకలేరు వాగు వరకు ఉన్న రోడ్డు పరిస్థితి ప్రస్తుతం అత్యంత అధ్వానంగా తయారైంది. అధికారులు ఇప్పటికీ 4 సార్లు టెండర్లకు పిలిచినా ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. కాంట్రాక్టర్లు రాకపోతే కనీసం ప్రభుత్వమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పనులు చేపట్టాలి కదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రోడ్డును పరిశీలించిన సిపిఐ బృందం ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఆలగడ్డ కార్యదర్శి కె భాస్కర్, రుద్రవరం మండలం కార్యదర్శి పి బాలనరసింహుడు, ఏఐవైఎఫ్ నాయకులు మధు పాములేటి, సిరివెల్ల మండల రైతు సంఘం నాయకులు కె పెద్దిరెడ్డి, పెద్ద కమ్మలూరు శాఖ కార్యదర్శి నాగ నరసింహుడు, పుల్లయ్య, పాములేటి, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు ఉన్నారు. మనకు కంపల్సరిగా ఈ రోడ్డు మీద 2 మండలాలను కలిపే రోడ్డును ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే కంపల్సరిగా అధికారులైనా, కనీసం ప్రభుత్వ అధికారులైనా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ అధికారులే ముందుకు వచ్చి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. గతంలో సంతకాల సేకరణ చేసి ఆళ్లగడ్డ పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద కోర్టులో కేసు వేసినా కానీ అధికారులు కదలడం లేదంటే ప్రజా సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈసారి ఈ 4వ టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే 5వసారైనా వేస్తారా వేయరా? ఈ పెద్దకమ్మలు, రుద్రవరం, సిరివెల్ల మండలాలను చేస్తారా లేదా, రహదారిని పూర్తి చేస్తారా లేదా అని మేము చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కంపల్సరిగా ఇది రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టకపోతే హైకోర్టులో కేసు వేసి మీకు చిత్తశుద్ధి వచ్చేటట్టు, బుద్ధి వచ్చేటట్టు చేస్తామని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగనమల నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే తీరుపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారంటూ సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యేతో పాటు ద్విసభ్య కమిటీ పూర్తిగా విస్మరించిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణ స్వామి మండిపడ్డారు. అందరం ఒక్కటే అని పైకి కలరింగ్ ఇస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించే నాతుడే లేడని విమర్శించారు. ఉపాధి హామీ పథకం అవినీతికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి పై స్థాయి అధికారుల వరకు వసూళ్ల పర్వం కొనసాగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నా అధికారులు కనీసం అటువైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నాయకుల వైఖరి వల్ల అవినీతి రోజురోజుకి పెచ్చరిల్లిపోతోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై గలం విప్పేందుకు, క్షేత్రస్థాయిలో ఉన్న అక్రమాలను ఎండగట్టేందుకు ఈ నెల 9వ తేదీన భారీ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు నారాయణ స్వామి ప్రకటించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రతినిధులు ప్రజా సమస్యలను విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని సిపిఐ నాయకత్వం హెచ్చరించింది. చూశారుగా, ఎమ్మెల్యే తీరుపై సింగనమలలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మరి ఈ విమర్శలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అన్ని ప్రజా కులాల సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా పాల్గొనాల్సిందిగా అందరికి కూడా తెలియజేస్తాం. నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చి దాంట్లో పాల్గొంటారు, మరి పిలుస్తాం. మరి ఇలాంటి పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉపాధి హామీ పథకం ఏం జరుగుతా ఉంది? రోజు పేపర్లో, టీవీలో వస్తా ఉంది. మళ్ళీ ఏం జరుగుతుంది? ఇదే గారలదీని మండలంలో ఏంది తెలుగుదేశం పార్టీ అయినా కన్నంపల్లి ప్రసాద్ రోజు పేపర్ అసలు సోషల్ మీడియాలో వస్తా ఉంది. మనమ్మ ఎక్కడ చూసినా కూడా అంత దోపిడీ జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడ కానీ పనులు జరగలేదు. ఎక్కడ కూడా పనులు జరిగినా కూడా కూలీలతో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. జేసీపీలు అట్లా ప్రొక్లైన్స్ పెట్టి పని చేస్తా ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా అవినీతి జరుగుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, ప్రజా అధికారులు, ప్రజా ప్రతినిధులు బాగుపడుతున్నారు తప్ప పేదవాడు కానీ, కూలోళ్ళు కానీ, రైతులు కానీ ఏమాత్రం కూడా బాగుపడింది పాపన పోలేదు. ఇవాళకు ఉపయోగపడలేదు. ఎక్కడ చూసినా నార్పలు చూస్తా ఉన్నాము. ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడ చూసినా ఒక్కొక్కరితో 500 వసూలు చేస్తా ఉన్నారని వస్తాను వార్తలు. ఎక్కడ పోయినా కూడా కొట్లతో పనులు చేస్తా ఉన్నారు. ఏపీఓ అయితే లెక్కే లేదు. కూలీళ్ళకి అయితే డబ్బులు ఇచ్చే కానీ సరైన టైంలో డబ్బులు వచ్చే పరిస్థితి లేదు.
వాళ్ళతోనే ముందు వారానికి ఒక్కపారి సోమవారం రోజే వాళ్ళకి డబ్బులు కట్టాలా. ఎవరికి? అధికారులకు కట్టాలా, పీర్లశెండికి కట్టాలా, లేకుంటే ప్రజాప్రతినిధులు ఎవరో ఇంకో పెద్ద వాళ్ళకి కట్టాలా. డబ్బులు కట్టి పనికి పోవాలా. ఇది మన నియోజకవర్గంలో జరుగుతున్న పరిపాలన. దీనికోసమే మనం ఖచ్చితంగా నిలదీయాలా. దీన్ని నిలదీయకపోతే మనం ఏమి కూడా మనము చేత కాదు. మనం ఏదో పక్కగా అమరావతిలో జరిగేదో లేకపోతే రాష్ట్రంలో పాలసీల పైన మనం పోరాటం కాదు. ఇంకా ఈ స్థానిక సమస్యల ఎన్నికల్లో ఖచ్చితంగా మన సిపిఐగా మనం ఒక మార్పు సంపాదించాలా. ఎందుకంటే మనం ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజల పక్షాన నిలబడాలా, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలా, రైతుల సమస్యలను నిలదీయాలా, కూలీలకు జరుగుతున్న రూపాయలు చేతులు మారుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడనే తరిమిల ప్రాంతంలో ఇక్కడున్న ఈ అంతా కూడా ఈ ఉన్న ప్రాంతంలో ఇసుకనంతా కూడా తోడేస్తా ఉన్నారు. మరి మట్టి తోలుతా ఉన్నారు, ఎక్కడ చూసినా ఇసుక తోలుతా ఉన్నారు, వారు పని వారు చేస్తా ఉన్నారు. మరి మీరు ఇన్ని పనులు చేసేటప్పుడు మరి ప్రజల పట్ల రైతుల కోసం ఎందుకు పని చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఇవన్నిటిపైన కూడా ఎక్కడ మనము ఏమాత్రం కూడా ఈరోజు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వము ప్రజాప్రతినిధులు మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గాలికి వదిలేసినారు ఈ నియోజకవర్గాన్ని. దీన్ని గాడిలో పెట్టేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మనం శ్రమించాల్సిందే, పోరాటం చేయాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళ అధికారులని పని చేయించేంత వరకు కూడా మనం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత పార్టీగా ఉంది. దీనిపైన మరి ఈ రోజు హెచ్ఎల్సి కూడా పూర్తిగా ఈ రేపమాపో నీళ్లు బంద్ చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు ఇన్ని చెరువులు వేసవ కాలం వచ్చింది. మరి ఇక్కడ మన దండవారపల్లి, అదేవిధంగా దుర్గము, ఇతర పొప్పూరు, ఇతర చెరువులన్నీ కూడా పూర్తిగా నిండాల్సిన పిఏబిఆర్ కుడి కాలం నుంచి నిండాల్సిన చెరువులకు కూడా ఏమాత్రం కూడా నీళ్లు రాలేదు. ఇప్పటికే నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాదాపుగా 40 టీఎంసీలు పైబడి నీళ్లు ఆంధ్రీ నివారణ నుంచి వచ్చినా కూడా మన నియోజకవర్గంలో కానీ ఇతర జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఆయకట్టుకి ఇచ్చింది లేదు. సరైన పద్ధతుల్లో చెరువులకు నీళ్లు కూడా ఇవ్వలేదు. మన సింగనమల చెరువు కూడా ఆయకట్టు ఉన్నది, ఆయకట్టు కూడా వేశారు. దానికి కూడా ఇంతవరకు నీళ్లు ఉన్న నీళ్లతోనే కొనసాగిస్తున్నారు తప్ప అదనంగా నీళ్లు ఇంతవరకు ఆ చెరువుకు కూడా రావడం లేదు. మరి అనేకంగా ఈ రోజు ఏసవలో నీళ్లు లేకోకుండా ఇక్కడనే మన సింగనమల నియోజకవర్గంలో మనం చూస్తా ఉన్నాం. ఇదే సింగనమల హెడ్ క్వార్టర్ లో నీళ్లు లేవు అని బిందులతో ధర్నాలు చేసి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. ఇక్కడే శ్రీపురము, బండమీదపల్లి గ్రామాల్లో నీళ్లు లేవని చెప్తా ఉన్నారు. ఇదే బుక్రాంజల మండలంలో అనేకమైన గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వాటిపైన ఎవరు కూడా ఇంతవరకు అధికారులతో ఇంతవరకు చర్చించడం లేదు. మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏదన్నా దశ వాళ్ళకి నీళ్లు పరిస్థితి కూడా మాట్లాడలేని పరిస్థితి ఈ రోజు మన ప్రజాప్రతినిధులు మనం పాలన కొనసాగిస్తా ఉన్నారు. వాటిపైన కూడా మనం వెంటనే భవిష్యత్తులో ఖచ్చితంగా చేయాల్సిన పని ఉంది. మరి అనేక గ్రామాల్లో ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి హెచ్ఎల్సి నీళ్లు రాష్ట్రాలకు పోతా ఉన్నా సరే, రేపు వచ్చే సీజన్ కైనా సరే సకాలంలో జూన్ లోనే నీళ్లు ఇవ్వాల, రైతులకి పంటలకి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిందిగా మనం ముందునే పోరాటానికి కొనసాగిస్తాం. మరి ఈ రోజు నీళ్లు లేకపోతే ఈ రోజు భవిష్యత్తులో రైతులకు వచ్చిన ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవడం లేదు. దానికోసమే ఈ రోజు పైన అన్ని కూడా నీళ్లు పోతా ఉన్నాయి. నంద్యాల జిల్లా ఆలగడ నియోజకవర్గంలోని రుద్రవరం గ్రామ ప్రజలకు దోమల ఇబ్బందుల నుండి విముక్తి లభించింది. ప్రజా సమస్యలపై స్పందిస్తూ క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేయిస్తున్న రుద్రవరం పంచాయతీ సెక్రటరీ వడ్డే రామకృష్ణ తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో గత కొంతకాలంగా దోమల బెడద తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో ప్రజలు కనీసం బయట నిలబడడం లేని పరిస్థితి, దోమల కాటుతో చర్మ వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నిఘా TV2 రిపోర్టర్ పంచాయతీ సెక్రటరీ వడ్డే రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. అహోబిలం పారువేట పల్లకి గ్రామానికి రాకముందే ఉన్నతాధికారులతో మాట్లాడి దోమల నివారణకు చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం రుద్రవరం, తుమ్మపల్లె, రెడ్డేపల్లె గ్రామాల్లో లారాబిట్ మందును పిచకారీ చేయిస్తున్నారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సెక్రటరీ స్వయంగా వీధి తిరుగుతూ ఫాగింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. వీధి దీపాలు వెలగకపోయినా తాగునీటి సమస్య ఉన్నా నేరుగా తననే సంప్రదించాలని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. నెలకు ఒకసారి కాకుండా వారంలో 2-3 సార్లు మందు పిచకారీ చేయిస్తుండటంతో దోమల ఉధృతి గణనీయంగా తగ్గింది. తమ సమస్యను తీర్చిన సెక్రటరీ వడ్డే రామకృష్ణను గ్రామ ప్రజలు వేణోళ్లా కొనియాడుతున్నారు. బాధ్యతాయుతమైన అధికారిగా గుర్తింపు పొందిన ఆయనకు పదోన్నతలు, అవార్డులు ఇచ్చినా తక్కువేనని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయన పనితీరు ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కదా ఒకసారి నేను ఒక పర్యాయం కూడా దోమల బెడ తగ్గించడానికి స్ప్రే చేయడం జరిగింది. మళ్ళీ విడతా రెండోసారి కూడా నిన్న ఈరోజు 2 రోజుల నుంచి కూడా రుద్రవరం గ్రామం మరియు
మధ్యర గ్రామాలైన రెడ్డిపల్లె తూపల్లె గ్రామాల్లో కూడా మన స్ప్రే చేయించి ప్రజలను దోమ నుండి కాపాడుతానని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఒకటే ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. నీటి విషయం అయితేనేమి, తర్వాత లైటింగ్ విషయం అయితేనేమి, శుభ్రత విషయం అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్గా సమస్య ఉంటే ఫోన్ చేయొచ్చు. వాళ్ళకి నా సమస్య వెంటనే తీస్తామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మున్ముందు కూడా ప్రజలు ఏదైనా కూడా సమస్య వస్తే డైరెక్ట్గా నాకే ఫోన్ చేయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా శానిటైజేషన్ పట్ల బాగా పరిశుభ్రంగా ఉంటే అదే జీవితాన్ని పెంచుతుంది. తద్వారా మనకు ఆశయాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఆశయం కూడా నెరవేరుతుంది. 100% వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువు చెప్పే గురువుపై పిడిగుద్దులు, విద్యార్థి విపరీత బుద్ధి. పేదల భూములపై సోలార్ పంజా, రెవెన్యూ తీరుపై సిపిఐ ఆగ్రహం. మదనపల్లిలో ఘనంగా రాజంపేట పార్లమెంటు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, తరలివచ్చిన సిద్ధవటం టీడీపీ శ్రేణులు. మాధవరంలో చలివేంద్రం ప్రారంభం. నిద్రలో ఉన్న అంగన్వాడీలపై పోలీసులు విరుచుకుపాటు. నాలుగు సార్లు టెండర్లకు పిలిచిన స్పందించని కాంట్రాక్టర్లు, అధికారుల అలసత్వమే కారణమా? సింగనమలలో సెగలు రేపుతున్న సిపిఐ విమర్శలు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సెక్రటరీ, రుద్రవరంలో దోమల బెడదకు చెక్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.